నమస్తే, నేను మధు. 75 ఏళ్లు నిండిపోయాయి, దీపం అంటే దిగిపోతాం అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మరి ఇవే మాటలు ప్రధానమంత్రి మోడీకి కూడా వర్తిస్తాయా అంటే దాని గురించి రోజు చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మోహన్ భగవత్ గారు చేసినటువంటి ఈ మాటలు ఇప్పుడు ఢిల్లీ పీఠానికి ఎసురు పెట్టేలా అయితే కనిపిస్తున్నాయి. మరి ఈయన మాటల్ని మరి మోదీ గారికి కూడా వర్తిస్తాయంటారా? బీజేపీ సంస్థాగతంగా పెట్టుకున్నటువంటి నిబంధన ప్రకారం అయితే మోహన్ భగవత్ గారికి వర్తిస్తాయి, నరేంద్ర మోడీ గారికి వర్తిస్తాయి, బీజేపీలో ఉన్న ఎవరికైనా వర్తిస్తాయి. అదే సూత్రం వెంకయ్యనాయుడు గారికి వర్తింపజేసి ఆయన్ని ఉపరాష్ట్రపతి పదవి నుంచి ఆయన పదవి విరమణ చేసి వచ్చేసారు కదా. అలా అనేక మంది బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు, ఈవెన్ అద్వానీ గారు 75 సంవత్సరాలు నిండి కాబట్టి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇది మ్యాండేటరీ అందరికీ. ఆ పార్టీలో అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగం, అంతర్గత రాజ్యాంగం పార్టీలో విత్ ఇన్ ది పార్టీ, అది అందరూ నైతికంగా అనుసరిస్తూ ఉంటారు. దాన్ని క్రాస్ అయినటువంటి వాళ్ళు ఎవరంటే ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకళ్ళు ఆర్ఎస్ఎస్ కూడా అదే నిబంధన ఉంది. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు, రెండు బీజేపీకి వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ గారు. ఇద్దరికి 75 క్లాస్ అయిపోయారు. మరి వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం కావాలి కదా. నైతికంగా అందరికీ వర్తింప చేసినటువంటి పార్టీగా బీజేపీ వీళ్ళకి కూడా వర్తింప చేయాలి అనేటువంటిది ఉంటుంది. కానీ వాళ్ళు సాధించినటువంటి విజయాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి యాక్టివ్నెస్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి విజన్ కానీ, వీటన్నిటి కారణం దృష్ట్యా ఎక్సెప్షన్ కేసుల కింద ఈ రెండు కనపడుతున్నాయి. వీళ్ళిద్దరి వ్యవహారం మినహాయింపు, బీజేపీ అంతర్గత రాజ్యాంగానికి మినహాయింపు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే తాజాగా మోహన్ భగవత్ గారు, నాకు 75 సంవత్సరాలు వచ్చినాయి, నేను దిగిపోమంటే దిగిపోతా అని చెప్పేసి అన్నారు. దిగిపోమంటే ఏంటి అసలు? నైతికంగా పెట్టుకున్నటువంటి నిబంధనని అమలు చేయాల్సింది ఎవరు? చీఫ్గా ఆయనే కదా. ఆయనకి ఎవరు చెప్తారు? ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరు? మోహన్ భగవత్ గారు. మరి ఆయనే ఒక నిర్ణయం తీసుకొని వ్యక్తిగతంగా ఆయన వెళ్ళిపోవాలి. ఆయనకి మీరు దిగిపోండి అని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. కానీ ఆయన ఏమంటారు? దిగిపోమంటే నేను దిగిపోతా అంటే ఎవరు చెప్పరు, నేను దిగిపోను. ఇది ఆయన చెప్పదలుచుకుంది. సో నరేంద్ర మోడీ గారికి కూడా ఇదే వర్తిస్తుంది అంటే సేమ్ వర్తిస్తుంది. నరేంద్ర మోడీ గారిని దిగిపోమని ఎవరు చెప్తారు? బీజేపీ వాళ్ళు చెప్పే అవకాశం ఉందా? చెప్తే ఆర్ఎస్ఎస్ చెప్పాలి. ఆర్ఎస్ఎస్ దాన్ని రాజ్యాంగాన్ని మార్చుకొని దిగిపోమంటే దిగిపోతా అని చెప్పేసి అంటున్నారు, కానీ దిగిపోయే పరిస్థితి లేదని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మరి ఆయనే దిగినప్పుడు ఆయన ఏం అడుగుతాడు? దిగిపోమని బీజేపీని. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా దిగిపోయే ఛాన్స్ లేదు. పైగా 4వ ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసి ప్రధానమంత్రి అవుతానని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. ఎందుకు వారణాసిలో మళ్ళీ నేనే పోటీ చేస్తానని చెప్తున్నాడు ఆయన ఎంపీగా. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళు చెప్పిన ప్రకారమే దిగిపోతే ఎవరయ్యే అవకాశం ఉంటుంది సార్? వీళ్ళ ప్లేసుల్లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చాలా మంది, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి పేరు వినిపిస్తుంది, అలాగే అమిత్ షా గారి పేరు వినిపిస్తుంది, గడ్కరీ గారి పేరు వినిపిస్తుంది, ఫడ్నవీస్ గారి పేరు వినిపిస్తుంది. అంటే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఎప్పుడు 75 సంవత్సరాలు ఇష్యూ వచ్చినా కానీ నెక్స్ట్ ఎవరు అనేది వస్తుంది డెఫినెట్గా. వచ్చినప్పుడు వీళ్ళ పేర్లన్నీ వినిపిస్తూ ఉంటాయి. బీజేపీలోనే ఎవరో ఒకరు అవుతారు, బీజేపీలోనే ఎవరు అయ్యే అవకాశం ఉంది. అసలు ఇప్పుడు ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితి లేదు వీళ్ళెవరు అనుకున్నప్పుడు, సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారినో లేదంటే చంద్రబాబు నాయుడు గారినో ఉండమన్నా ఆశ్చర్యపోవసరం. ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే బీజేపీకి ఎంపీలు ఉన్నారు కాబట్టి సఫిషియెంట్గా. కానీ ఆ సఫిషియెంట్గా లేవనుకోండి నెక్స్ట్ ఎలక్షన్ అప్పటికి, అప్పుడు ఏం చేస్తారు? కీలక భాగస్వామిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే నితీష్ గారినో ఉంటారు అనివార్య పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు అలాంటి అనివార్య పరిస్థితులు లేవు కాబట్టి బీజేపీలోనే ఉండేటువంటి వాళ్ళలో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఎంపిక చేయాల్సి వస్తే నరేంద్ర మోడీ గారేమో అమిత్ షా పేరుని చెప్తారు, ప్రపోజ్ చేస్తారు అమిత్ షా గారి పేరుని. ఆర్ఎస్ఎస్ ఎవరి పేరుని ప్రమోట్ చేస్తుంది? గడ్కరీ గారితో లేదంటే యోగి ఆదిత్యనాథ్ గారితో ప్రపోజల్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ అంతర్గతంగా కొంత సంఘర్షణ ఉంటుంది. ఎంత సంఘర్షణ ఉన్నా బీజేపీ వాళ్ళు అల్టిమేట్గా ఏంటంటే
తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటారు. అవును. అంతే తప్ప బయటకు వచ్చేసి మాట్లాడరు. అవును. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించాలి. అనుసరిస్తారు. అవును. అది రూలు. కాకపోతే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఉండటం మంచిది. అసలు భిన్నాభిప్రాయాలు ఉండాలి. ఏకాభిప్రాయం అనేది సాధించడానికి భిన్నాభిప్రాయం ఉండాలి. భిన్నాభిప్రాయాలు లేకపోతే డిక్టేటర్షిప్ అవుతుంది. సో నరేంద్ర మోడీ గారిని కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసేటప్పుడు 2014 ఎన్నికలకు ముందు అద్వానీ గారు వ్యతిరేకించారు. వ్యతిరేకించి బోర్డు బయటకు వచ్చేసి ఆయన బహిరంగంగా చెప్పలేదు, కానీ ఇంటర్వ్యూలో చెప్పారు, అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుంది ప్రధానమంత్రి కనుక నరేంద్ర మోడీకి ఇస్తే భారతదేశంలో అని చెప్పి ఆయన అప్పుడే చెప్పారు. కానీ బోర్డు నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు ఆయన. అంతే తప్ప ఆయన బహిరంగంగా నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించాలి. ఇవాళ కూడా నరేంద్ర మోడీ గారు వెళ్తుంటారు, ఆయన ఆశీస్సులు తీసుకుంటుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆయన ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు కదా, బయటకు వచ్చి చెప్పలేదుగా. సో బీజేపీ అంతర్గత క్రమశిక్షణ అది. కానీ ఈ అంతర్గత క్రమశిక్షణలో నైతికత అనేది ఒకటి ఉంటుంది, అది లేదు. ఇప్పుడు 70 సంవత్సరాలు నిండిన తర్వాత దిగిపోవాలి కాబట్టి అది పాటించట్లేదు. అంటే ఎక్సెప్షన్ కేసు కింద వీళ్ళు ఉండిపోయారు, మోహన్ భగవత్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు. ఇక్కడ కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే, జనరల్ గా RSS డ్రైవ్ చేస్తుంటది వెనక బీజేపీ. ఇవాళ డ్రైవ్ చేసే పరిస్థితి కూడా లేదు ఆ విషయంలో. కారణం ఆయన కూడా 75 కాబట్టి. అదే ఆయనకి అంత లేకపోతే బహుశా డ్రైవ్ చేస్తుండే వాళ్ళు. ఇప్పుడు ఆయనకు వర్తింపజేస్తే ఈయనకు వర్తింపజేయాలి, ఈయనకు వర్తింపజేస్తే ఆయనకి వర్తింపజేయాలి. కాబట్టి ఈ రెండు అయ్యేలాగా కనిపించట్లేదు. పైగా మోహన్ భగవత్ గారు ఈ మధ్యకాలంలో RSS శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మాట్లాడుతూ హిందూ అనేది మతం కాదు అనేది ఇంకొకటి అంశాన్ని తీసుకొచ్చారు. ఇది అందరికి సంబంధించినటువంటిది హిందూ అంటే అని కొత్త లాజిక్ తీసి రకరకాల మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు హిందూ మతం అని అంటే అందరిని కలుపుకోబోయే మతం, అంతే తప్ప అదేదో సపరేట్ కాదు అని చెప్పి అంటున్నారు. అంటే హిందుత్వం నుంచి పక్కకు జరుగుతుంది RSS కూడా. RSS అంటే ఏదో హిందువులదే కాదు, ఇది అందరికి సంబంధించినటువంటిది RSS. మీరు ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేరవచ్చు అని చెప్పి చెబుతున్నారు. అంటే హిందుత్వం నుంచి పక్కకు జరిగి లౌకికం వైపు మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది తాజాగా ఆయన మాటలు కనుక చూస్తుంటే. అన్ని మతాలను కలుపుకొని పోవాలని, అన్ని మతాలను కలుపుకోవాలి, అందరికి సంబంధించిన వేదిక RSS అనేది అని చెప్తున్నారు. మిగతా పార్టీ వాళ్ళ దృష్టిలో అది RSS అంటే హిందువులకు సంబంధించింది అని చెప్పి ఉండొచ్చు. మరి ఎందుకు సార్ ఈ మార్పుకి కారణం ఏంటి? ఎందుకు ఇలా మాట్లాడారు ఆయన? ఇప్పుడు అంటే మాట్లాడకపోతే కనుక రాబోయే రోజుల్లో ఈ మతపారాన్ని కేవలం మతాన్ని నమ్ముకుంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కష్టం. అది ఒక్కో సందర్భంలో పనిచేస్తుంది, అంతే తప్ప పర్మనెంట్గా అదే పనిచేయదు. పర్మనెంట్గా సెంటిమెంట్ పనిచేయలేదు. తెలంగాణలో మనం చూసాం, హిందుత్వం అనేది పనిచేయదు. ఒక్కోసారి హిందువుల పోలరైజేషన్ జరగాలంటే ఒక్కోసారి జరగకపోవచ్చు. సో అందుకని అందరినీ కలుపుకొని పోయే పార్టీ, అందరిని కలుపుకొని పోయేటువంటి సంస్థ అనేటువంటి ఒక ఒపీనియన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తలాక్ను రద్దు చేశారు, త్రిపుల్ తలాక్. అది ముస్లిం మహిళలకు ఉపయోగపడేదే కదా. అలాగే వక్ఫ్కు సంబంధించిన బిల్లు తీసుకొచ్చారు, అది కూడా కొందరు చేతుల్లో ఉండేటువంటి భూములను బయటకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇట్లా వాళ్ళ ముస్లింలకి పనికొచ్చేటువంటి పనులు కొన్ని చేస్తున్నారు. ముస్లింలు ఏమి వ్యతిరేకించట్లేదు, భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ భారతీయులే అని చెప్పి చెబుతున్నారు. అంతే తప్ప భారతీయులే తప్ప వేరేలాగా మేము చూడలేదని చెప్పి బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. కాకపోతే ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి హిందూ పోలరైజేషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడికి వచ్చేటప్పటికి మొత్తం ఒకటి అనేటువంటి భావన. RSS కూడా అదే చెప్తుంది. అంటే మా సిద్ధాంతాలని, మా అడుగుజాడలు నడిచే వాళ్ళందరూ మా వాళ్ళే, అది హిందూ అని, క్రిస్టియని, లేదంటే ముస్లిం అని, అది వాళ్ళ పాలసీ. ఈవెన్ మదరసాల్లో కూడా అదే చెప్తారు కదా ముస్లిమ్స్, మా పద్ధతిలో నడిచే వాళ్ళంతా మా వాళ్ళే. క్రిస్టియన్స్ కూడా అదే చెప్తారు కదా, మా పద్ధతిలో నడిచే వాళ్ళంతా మా వాళ్ళే. సో అలానే ఇప్పుడు ఈయన కూడా అదే ఈక్వేషన్ చెప్తున్నారు. సరే, ఏ ఈక్వేషన్ చెప్పినా మొత్తం మీద నరేంద్ర మోడీ గారు అలాగే మోహన్ భగవత్ గారు ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఒక 5-6 నెలల క్రితం ఇద్దరు కలిశారు, మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు బయటకి అయితే రాలేదు, కానీ మాట్లాడుకున్నారు. సో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు, వాళ్ళు వచ్చినటువంటి అండర్స్టాండింగ్ ఏంటి అనేది తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. నా పాటికి నేను ఉంటాను, మీ పాటికి మీరు ఉండండి, 75+ అయినా కానీ అనేది వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. సో మోహన్ భగవత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలోకి రాదు అని మాత్రం ఇక్కడ చాలా కారణాలే కనిపిస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి ఈ మాటలు నిజంగానే ఆచరణలోకి వస్తాయా, లేకపోతే అవి మాటలకే పరిమితం అవుతాయా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.